ఎన్ని సమస్యలు సృష్టించినా ఆ సమస్యలు మన దరిజాపుకు రావు. కొంతమంది నేను చూస్తున్న ఇప్పుడు కూడా ఇంకా ఆటలాడుతున్నారు. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాడ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్ల మారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యను పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడికత్తి డ్రామా, కడానా కోడికత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి. నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను. హత్యా రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను. నేను నేర్చుకున్నది అభివృద్ధి రాజకీయాలు నేర్చుకున్నా, ప్రజలకు చేసే సేవా రాజకీయాలు నేర్చుకున్నా, దానివల్లనే ముందుకు పోతా తప్ప వేరే విధంగా నేను ముందుకు పోను. 1% కూడా డీవియేట్ కాను. కానీ తప్పుడు చేసే వ్యక్తుల్ని, తప్పుడు మాట్లాడే వ్యక్తుల్ని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన నియోజకవర్గంలో మీరు చూస్తే ఎయిర్పోర్ట్కి మొత్తం కలిసి 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పలమనేరు కృష్ణగిరి 4 లేన్ రోడ్డు వస్తే 1000 కోట్లు అవుతుంది. కుప్పం బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే వస్తే 2500 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక హంద్రీ నీవా ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు చూస్తే 3890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ నీళ్లు నేరుగా కుప్పానికి తీసుకొచ్చి